దాంతోపాటు సార్ ఎట్లా చూస్తారు మీరు? ఎందుకంటే ఈరోజు సభలో కౌశిక్ రెడ్డి కానీ వివేక్ కానీ నోట్బుక్లు తీసుకొని స్పీకర్ పైన వేయడము, తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చూసి రెచ్చగొట్టే విధంగా బయటికి రాండి చూసుకుందాం అనడము, ఎట్లా చూస్తారు మీరు? నేను వసూరాపేట ఎమ్మెల్యే జయరాజనాని మాట్లాడుతున్నాను. నేను మొదటిసారి అసెంబ్లీకి అడుగుపెట్టాను. అసెంబ్లీకి అడుగుపెట్టిన తరుణంలో కూడా అసెంబ్లీలో ఆ నియోజకవర్గానికి సంబంధించింది, అదేవిధంగా రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి ప్రతి బడ్జెట్ వ్యవహారంలో కూడా ప్రజలు ఎంతో ఆలోచనతో ఆశయంతో మమ్మల్ని గెలిపించి అసెంబ్లీకి పంపారు. కానీ కొత్త తరహాలో చూస్తూ ఉన్నా. నేను గతంలో ఎమ్మెల్యే కాకముందు బయట చూస్తూ ఉండే, కానీ ఈరోజు నేను అసెంబ్లీకి అడుగుపెట్టిన తర్వాత నా నియోజకవర్గ ప్రజలకు ఏదో చేయాలని ఆలోచనతో అడుగుపెట్టిన తర్వాత అనునిత్యం జరుగుతున్నటువంటి తీరును చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రం అంతా ఎదురు చూస్తున్నటువంటి ఒక తరుణం, అది ఒకటి భూభారతి అనే కార్యక్రమాన్ని పెద్దల గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు రైతు భరోసా అనే కార్యక్రమం ఈరోజు ఎజెండాలో భాగంగా ఈరోజు వారు చట్టాన్ని రూపకల్పన చేయాలనే ఆలోచనతో ఈరోజు ఒక బృహత్తర కార్యక్రమాన్ని వారు చెప్పడం జరుగుతున్న తరుణంలో మరి బీఆర్ఎస్ నాయకులు ఈరోజు పోడేం దగ్గరకు వెళ్ళడం, మరి స్పీకర్ మీదకి ఆ పేపర్లు విసిరేయడం అనేది అది మంచి పద్ధతి కాదు అంటే అనుకుంటా ఉన్నా. ఎందుకంటే సమాజం అంతా చూస్తూ ఉంది. ఏదైనా ఉంటే స్ట్రగుల్ అవుట్స్ ఏదైనా ఉంటే మనం డిబేట్ చేసే ద్వారా మనం సాధించాలి తప్ప మరి ఆ స్పీకర్ మీదకే దురుసుగా వెళ్ళడం అనేది కూడా మేము కొత్తగా ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్యేలుగా ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు వాస్తవానికి ఆ యొక్క చర్యను చూస్తే ఇదేంటి ఏదో అక్కడ పెద్ద యుద్ధ వాతావరణం అయినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే పెద్ద సీనియరు మంత్రులు, గతంలో పనిచేసిన మంత్రులు వారందరూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమం ద్వారా మాకు కొత్తగా ఎన్నికైనటువంటి మాకు కాస్త ఇలా ఉంటుందని చెప్పేసి వేరే రకంగా ఆలోచించే పరిస్థితి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.